రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, అసాధ్యమైన కార్యములు జరిగించే శక్తిగల దేవుడవు. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువని ఎడబాయని దేవుడోగా మా జీవితంలో ఉంటూ మమ్మను మీ కనుపాప వలె కాచి కాపాడి రక్షించుచున్న మీ గొప్ప ప్రేమకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, పాపమెరుగని మీరు మా కొరకు పాపంగా మారినారు. మా దోషాలను, మా అతిక్రమములను మీ తలపై వేసుకున్నారు. మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు తండ్రి. ఆ కలవరి శిలువలో మా నిమిత్తమై మిమ్మను మీరు అప్పగించుకున్నారు. ఇష్టపూర్వకంగా ఘోరమైన శిక్షను, కఠినమైన బాధను, నొప్పిని మా కొరకు భరించినారు దేవా. మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను, ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా శాపాన్ని మాకు ఆశీర్వాదంగా మార్చారు. చీకటిలో ఉన్న మమ్ములను మీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినారు. మా దుఃఖాన్నంతటినీ సంతోషంగా మార్చారు. మా అంగలార్పును నాట్యంగా మార్చినారు తండ్రి. మా చైదైన జీవితాలను మధురంగా మార్చినారు. మా ఏడుపును నవ్వుగా చేశారు. అయ్యా, మా ఎడల మీకున్న గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పనికిరాని మా బ్రతుకులను మీకు ఉపయోగకరమైన పాత్రలుగా చేసుకున్నారు. అయ్యా, ఈనాడు మా జీవితాలలో, మా గృహాలలో పాతవైన వాటన్నిటినీ మీరు మార్చివేయండి దేవా. ఈనాడు మా పాతదైన గృహాన్ని క్రొత్తదిగా మార్చుకుంటున్నాము. మా పాత వస్తువులను బయట పారవేస్తున్నాము. వాటిని చూడాలన్న ఇష్టం కూడా లేని వారిమిగా ఉంటున్నాము. అయితే మా పాత జీవితాన్ని, మా పాపపు బ్రతుకును, మా చేదైన జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాము దేవా. అందులో నుండి బయటకు రాలేక ఉంటున్నాము తండ్రి. పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితాన్ని జీవించలేకపోతున్నాము. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మీ కొరకు నూతన సృష్టిగా, మంచి వ్యక్తులంగా మార్చబడే హృదయము మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. పాతవి గతించెను, సమస్తము క్రొత్త వాయను అనే అనుభవంలోనికి మమ్మును నడిపించండి దేవా. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మేముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన అనారోగ్యాలతోటి కన్నీరు కారుస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది ప్రియులు హాస్పిటల్లో, ఐసీయూలో మరణకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు దేవా. ప్రియుల కొరకు మొరపెడుతున్నాము తండ్రి. అయ్యా, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఇక బ్రతికే ఛాన్స్ లేదంటున్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాము దేవా. మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు హిజ్కియాను మరణకరమైన రోగం నుండి రక్షించినారు దేవా. హిజ్కియా కన్నీటితో ప్రార్థిస్తే మీరు విన్నారు కదా ప్రవ్వా. మరొక 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించారు తండ్రి. అయ్యా, మరణాన్ని తప్పించినారు, సజీవునిగా ఉంచినారు దేవా. ఈ దినమున నీ బిడ్డలను కూడా మీరు స్వస్థపరచండి తండ్రి. బాగు చెయ్యండి దేవా. మంచి ఆయుష్నివ్వండి. అయ్యా, మీరు మాత్రమే స్వస్థత అనుగ్రహించే దేవుడవు. బిడ్డలు ఎందరైతే విశ్వాసంతో, కన్నీటితో మీకు మొరపెడుతున్నారో అట్టి వారందరి ఎడల మీ గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించండి తండ్రి. అయ్యా, హిజ్కియా కాలంలో ఉన్న దేవుడవు ఈ కాలంలో మా దేవుడవుగా ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మరణాన్ని తప్పించుట యెహోవా వశమన్న వాగ్దానం నీ బిడ్డలందరి ఎడల నెరవేర్చండి దేవా. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అన్న మాటను బట్టి మీకు వందనాలు. అయ్యా, ఈ సమయాన మిమ్మునే ఆశ్రయిస్తున్న బిడ్డలను మీరు స్వస్థపరచండి. మిమ్మునే దిక్కుగా, ఆధారంగా చేసుకుంటున్న వారిని మీరు బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నారు. అయ్యా, విశ్వాసంతో ఈ సమయాన మీకు మొరపెడుతున్నాము తండ్రి. నమ్మకంతో మీ వైపు చూస్తున్నాము దేవా. మీరే బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బానిసత్వం నుండి, పేదరికం నుండి, దారిద్ర్యం
నుండి, అనగద్రొక్కబడిన స్థితి నుండి, దాసత్వం, వెట్టి చాకిరి, కఠిన శ్రమలు, సమస్యలు, అడ్డులు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, ద్వేషాలు, నిందలు, అవమానాలు, అసహ్యమైన కార్యముల నుండి, శత్రు భయాల నుండి, పగవారి నుండి మీరే బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, మనుషుల నుండి ఎదురయ్యే భయాలు, బాధల నుండి, కృంగుదల, నిరుత్సాహాల నుండి, కలవరాల నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈనాడు ప్రభా, ఇవేవి కూడా నీ బిడ్డల దరి చేరకుండా సహాయం చెయ్యండి. మా చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. మా అందరి నిమిత్తమే మీ దూతల సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. రెండంతలుగా ఆశీర్వదించే దేవుడవు, రెట్టింపు దీవెనలు అనుగ్రహించే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున మా పనులలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉండి గొప్ప క్షేమాన్నిచ్చారు తండ్రి. ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుండి దూరపరిచినారు దేవా. బిడ్డల చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి నడిపించినారు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరు చేసిన మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి కీడు నుండి, అపాయాల నుండి బిడ్డల్ని రక్షించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థిస్తున్నాము దేవా. ఎందరైతే బిడ్డలు వారి స్వంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. ఆదరించండి ప్రవ్వా. తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన వారిని, అక్క చెల్లెలను, అన్న దమ్ములను, భర్తను, భార్యను, బంధువులను, సంఘస్థులను, స్నేహితులను కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా, ఏ సహాయం పొందుకోక దుఃఖిస్తుండగా, నా అన్నవారు విడిచిపెట్టిన స్థితిలో ఉంటుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం అందించండి. మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, మీ అద్భుతాలను మా కుటుంబాలలో జరిగించండి దేవా. మీ గొప్ప కార్యములను చూసే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా పట్ల మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున మేము ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపెట్టామో, ఏ కార్యాన్ని బట్టి మీ దృష్టికి పాపం చేశామో, ఎక్కడైతే అవిధేయతగా ప్రవర్తించామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. మా చూపుల ద్వారా, మా మాటలు, క్రియలు, తలంపుల ద్వారా మేము చేసిన పాపాన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, పనికి మాలిన వారమైన మమ్ములను మీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరుచుకున్నారు. మీకు పనికొచ్చే పాత్రలుగా చేసుకున్నారు. దీనులము, దిక్కులేని వారమైన మమ్ములను ఆదరించినారు దేవా. అపాయంలో, ఆటంకాల్లో చిక్కుకున్న మమ్ములను మీరు ఆదుకున్నారు దేవా. భక్తిహీనులను, శక్తిహీనులమైన మమ్ములను మీరు బలపరిచినారు తండ్రి. మా బాధలలో, మా కష్టాలలో మమ్మును ఆదరించి ఓదార్చిన మా గొప్ప దేవా, మమ్మును కరుణించిన మా గొప్ప దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మును చెడు మార్గం నుండి మంచి మార్గంలోనికి నడిపించండి దేవా. మేలు కలిగే మార్గంలోనికి మమ్మును మా చెయ్యి పట్టుకుని నడిపించండి తండ్రి. పరిశుద్ధంగా, మీకిష్టలంగా జీవించే జీవితమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారు వారి జీవితంలో ఎంతో అలసిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ఎంతో కష్టపడుతున్నారు కానీ చేసే పనిలో వృద్ధి లేదు. వారి బ్రతుకులలో తృప్తి లేదు. బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఆత్మీయంగా బలపరచండి, శారీరకంగా బలమునివ్వండి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎందరైతే సమస్యలను బట్టి, శోధన బాధలను బట్టి, కష్ట నష్టాలను బట్టి పడిపోయిన వారిగా, కృంగిపోయిన స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. మీరు పడిపోవు వారిని ఉద్ధరించే దేవుడవు తండ్రి. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు ప్రవ్వా. సొమ్మసిలిన వారికి శక్తినిచ్చే దేవుడవు. శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చే దేవుడవు. మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి స్థితినంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కొదువలు, మా అక్కరలు, కొరతలు తీర్చే గొప్ప దేవుడవు తండ్రి. మా సమస్యలను, శ్రమలను దూరపరిచే తండ్రివి దేవా. అయ్యా,
ప్రతి విపత్కర పరిస్థితి నుండి మీరే మీ బిడ్డలను దాచండి, భద్రపరచండి, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూల కొరకు, ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. కోచింగులు తీసుకుంటున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. సొంతంగా ప్రిపేర్ అయ్యే కృపను వారికి దయచేయండి. మంచి జ్ఞానం ఇవ్వండి. బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో మీ ద్వారా పొందుకునే కృపను అనుగ్రహించండి దేవా. ఈనాడు మిమ్మల్ని సేవించే నీ బిడ్డలు పై స్థాయిలో ఉండాలి దేవా. తలగా ఉండాలి ప్రవ్వా. అధికారులుగా స్థిరపడాలి, ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అయ్యా. బిడ్డల ద్వారా అన్యజనుల మధ్య మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలను మీరు హెచ్చించండి దేవా, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎందరైతే నా కోరిక ఎవరు తీరుస్తారు, నా ఆలోచనలను ఎవరు నెరవేరుస్తారు, నా హృదయంలోని ఆశలను తీర్చేదెవరు, నా జీవితంలో మేలు చేసేదెవరు, నా కష్టాలను తీర్చేదెవరు, నా అక్కరలు, కొరతలు, అవసరతలు, కొదువలు ఎవరు తీర్చగలుగుతారు, అంత మంచి మనుషులు ఎవరైనా ఉన్నారా అని కన్నీరు కారుస్తూ ఏడ్చే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని కనికరించండి దేవా. వారిపై జాలి చూపించండి అయ్యా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, ఎన్ని పరీక్షలు రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఏ ఒక్క దాంట్లో సెలెక్ట్ కావడం లేదని బిడ్డలు ఎంతగానో బాధకు గురవుతున్నారు దేవా. వారిని ఓదార్చండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి. ఎన్నో వివాహ ప్రయత్నాలు చేశాను, ఎన్నో ప్రదేశాలు తిరిగాను, ఎవరెవరినో సంప్రదించాను, అయినా ఒక్క సరైన సంబంధం కూడా కుదరలేదు. ఈసారైనా నాకు వివాహం జరుగుద్దా అని కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సంతానం కలగలేదని కృంగిపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ఇంకా రకరకాల బాధలను బట్టి కలవరంలో, ఆందోళనలో బ్రతుకుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి జీవితంలో మీరే ఘనమైన కార్యాలు ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా బిడ్డల కుటుంబాల చుట్టూ, మా గృహాల చుట్టూ, మా ప్రాంతాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ దూతలను కాపుదల భద్రతగా ఉంచండి దేవా. నీ బిడ్డలను కాపాడండి దేవా. మా దేశాన్ని రక్షించండి దేవా. ఆందోళనకరమైన, దుఃఖకరమైన పరిస్థితులను తొలగించి శాంతి, నెమ్మది, సమాధానం ఇవ్వండి దేవా. మా ప్రాకారములలో నెమ్మది కలిగించండి దేవా. మా నగరులలో క్షేమాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన, సంతోషకరమైన, క్షేమకరమైన నిద్రనివ్వండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.